గుప్త నిధుల కోసం పాలమూరు జిల్లాలో ప్రాచీన కట్టడాలపై కన్నేశారు. రాత్రికి రాత్రే ఆలయ కట్టడాల ధ్వంసానికి సైతం వెనకాడలేదు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ వివాదాస్పద ఘటన జడ్చర్ల బంద్కు దారితీసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. ఈ ప్రాచీన ఆలయంపై గుప్త నిధుల వేటగాళ్ల కన్నుపడింది. గుప్త నిధుల కోసం శుక్రవారం అమావాస్య రోజున ఈ ప్రాచీన ఆలయంలోకి చొరబడ్డారు. గుప్త నిధులే లక్ష్యంగా ఆలయ కట్టడాలను ధ్వంసం చేశారు. కోనేరు, గుండం, దేవాలయ ప్రాచీన కట్టడాలను, ఆనవాళ్లను ఛిద్రం చేశారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయం గుండాన్ని మూసివేశారు. పెద్దగుట్టపై అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం, గుండాన్ని దుండగులు రాత్రికి రాత్రే పూడ్చివేయడం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ జడ్చర్లలో బంద్కు పిలుపునిచ్చారు. నీళ్లు ఉబికి వస్తూ ఆ గుండంలో ఎప్పటికీ నీళ్లుంటాయి. అట్లాంటి చారిత్రకమైన గుండాన్ని పూడ్చివేయడం అనేది దురదృష్టకరం. దీనికి సంబంధించిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క హిందూ బంధువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. వందల చరిత్ర కలిగినటువంటి గుండంని మూసివేయడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా మందికి తీపి గుర్తులు. ఇంకొకటి అక్కడ దేవాలయము ఒకటి ప్రసిద్ధిగాంచిన స్వయంభూ, అది రంగనాయక స్వామి స్వయంభూ. దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక్కరు ఇంటికి గుత్తాధిపత్యం తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కరే ఉండి మొత్తము వాళ్ళు ప్లాన్ వేయడం అని అదని ఎవరికి చెప్పకుండా అది రాత్రికి రాత్రి క్లోజ్ చేయడం జరిగింది. ధ్వంసమైన ఆలయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ధర్నా చేసేటాలని ఒకటే అడుగుతున్నాను. 2019లో ఈ మనిషి అనేట ఆయన నిజంగా దేవుని మీద ఒట్టేసి చెప్తే నిన్న రాత్రి నాకు తెలిసి నేను రౌడీ షీటర్ అని చెప్పేసి, నిన్న రాత్రే నాకు తెలిసి నేను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పైన ఈయన పైన ఉన్నాయని చెప్పేసి, ఇట్లాంటి మనిషిని పోయిన గవర్నమెంట్ 2019లో ఈయనకి ఈ టెంపుల్కి ఈ ఆర్డర్ కాపీ ఎవరు ఇప్పించినారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మీరే కదా బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ర్యాలీ తీయమన్నారు. మళ్ళీ మీరు ఆ రోజు మీ నాయకుడు లక్ష్మారెడ్డిని ఎందుకు అడగలేదు? ఇలాంటి గూండాని, ఇలాంటి హంతకుడిని ఎందుకు ట్రస్టీగా వేసినారు ఈ గుడికని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ఘటనలో ఆలయ ధర్మకర్త పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అతనిపై నేర చరిత్ర ఉందని, ఆలయ ధ్వంసం వ్యవహారంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు అంటున్నారు. మరోపక్క పెద్దగుట్టపై పోలీసుల పర్యవేక్షణలో గుండంలో మట్టి పూడిక తీత పనులు కొనసాగుతున్నాయి. ఆలయ గుండాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకురావాలని, ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. ప్రాచీన ఆలయాలను పరిరక్షించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.